హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్ను స్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హెయిర్ ఫాల్ కాకుండా హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను. రంజాన్ అయిపోయింది కదా, అందరికీ రంజాన్ లో ఆయిల్ పెట్టుకోవడం అయితే కుదరదు కదా. ఆయిల్ పెట్టుకోకుంటే మన హెయిర్ అయితే డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతుంది. అందుకనే హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మెహందీ, ఇంకా మందారాకులు, అలాగే వేపాకు, కరివేపాకు ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకొని ఎండలో ఆరబెట్టేసి ఒక 4 days ఎండలో ఎండబెట్టిన తర్వాత మనకి ఇలా క్రిస్పీలా అవుతుంది. ఇలా అయిన ఆకులని మొత్తం మనం ఫైన్ పౌడర్ లా అయితే చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కలిపి ఒక పౌడర్ అయితే చేసుకున్నాము. ఇలా స్మూత్ గా పిండి ఎలా ఉంటుందో అలా గ్రైండ్ అయితే చేసి పెట్టుకున్నాము. వేపాకు ఒక్కటి సెపరేట్ గా గ్రైండ్ అయితే చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది ఫేస్ క్రీమ్స్ కూడా యూస్ చేస్తాను నేను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ కి ఎలా అప్లై చేసుకుంటానో ఈ పౌడర్ ని చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని మనం రెగ్యులర్ గా యూస్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మరిగించాలి. ఈ వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఒక 10 minutes దాకా మరిగించుకోవాలి. టీ గ్లాస్ వాటర్ మొత్తం 1/2 గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి. మేము చక్ర గోల్డ్ చాయ్ పత్తి అయితే యూస్ చేస్తాము, అదే వేసుకున్నాను నేను. మీరు ఏ చాయ్ పత్తి యూస్ చేస్తే ఆ చాయ్ పత్తి వేసి ఇలా డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డికాషన్ కొంచెం రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత మనం అన్ని ఆకులని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, వేపాకు పొడి, అలాగే మందార, కరివేపాకు, మెహందీ పౌడర్, వీటితో ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. అన్ని మిక్స్ చేసిన పౌడర్ 2 స్పూన్స్, వేపాకు పొడి 1 టీ స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం అలోవెరా తీసుకొని నైఫ్ తో ఇలా అంటే వచ్చేస్తుంది మనకి జెల్. మీరు కావాలంటే అలోవెరా జెల్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకటేసారి మిక్సీలో వేసి. కానీ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇలా ఫ్రెష్ అయితే వేసుకుంటాను. కొంచెం అలోవెరా మొక్క ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా రఫ్ గా చాప్ చేస్తే మనకి జెల్ లాగా వచ్చేస్తుంది. ఈ జెల్ మొత్తం మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. మీకు ఈ పేస్ట్ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం డికాషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 minutes దాకా బాగా మిక్స్ చేసుకుంటే మనకి క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇందులో మనం డికాషనే కాకుండా ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎగ్ వైట్ స్మెల్ అయితే పడదు, అందుకనే డికాషన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్ వైట్ వేసుకున్నా కూడా హెయిర్ అయితే షైనీగా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా కాదు. మనం హెయిర్ కి ఏది అప్లై చేసినా కూడా ఫస్ట్ హెయిర్ కి ఆయిల్ అనేది ఉండకూడదు, అలాగే హెయిర్ మొత్తం పొడి పొడిగా ఉండాలి. చిక్కులు లేకుండా మొత్తం తీసేయాలి. మొత్తం మనం జడ వేసుకుంటే ఎలా ఉంటుందో చిక్కులు లేకుండా అలా అన్ని చిక్కులు అనేది ఫస్ట్ తీసేసి తర్వాత ఈ పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కులు అయితే తీసుకుంటున్నాను. నాకున్నది కొంచెమే హెయిర్, దీన్నే నేను ఎలా మెయింటైన్ చేసుకుంటానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ కనబడకుండా మాస్క్ అయితే పెట్టుకున్నాను. ఎలాగో హాఫ్ ఫేస్ అయితే రివీల్ అయిపోయింది నాది. నేను ఇలా ఉంటాను. ఇప్పుడైతే నేను మధ్యలో ఇట్లా పాపడ్ అంటారు కదా, ఇలా తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, మనకి పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా పేస్ట్ లా అయితే చేసుకోవాలి. మనం 2 జడలు ఎలా వేసుకుంటామో అలా 2 జుట్ల లాగా సెపరేట్ చేసుకొని మధ్యలో పాపడ్లో ఫస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను. మంచిగా రూట్స్ కి పట్టేలా అప్లై చేసుకోవాలి. సైడ్స్ కి కూడా ఇలా పాపుకుంటూ మధ్య మధ్యలో పెట్టుకోవాలి. మనకి రూట్స్ కి టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. జడ వెంట్రుకలు మనకి గుండుకు టచ్ అయ్యేలాగా ఈ పేస్ట్ అనేది పెట్టుకోవాలి. మనం వేర్ల దగ్గర నీళ్లు పోస్తేనే చెట్టు ఎలా మొలుస్తుందో జుట్టుకు కూడా అంతే.
మనం వేర్ల దగ్గర అంటే గుండు దగ్గర పెడితేనే మనకి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే ప్రొడక్ట్సే. మందారాకు, కరివేపాకు, వేపాకు, మైదాకు, అల్లువేరా ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా హోమ్ రెమెడీస్ అయితే చేసుకోవచ్చు. బయట ప్రొడక్ట్స్ యూజ్ చేసి హెయిర్‌ని డ్యామేజ్ చేసుకునే కంటే ఇంట్లో ఉన్న వాటిని ఇలా 2 డేస్ కష్టపడితే మనకి ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్క రోజులోనే ఆకులన్నీ ఎండిపోతాయి. ఇంకో రోజుకి మనం ఫ్రెష్‌గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ అయితే ఉంచుకొని హెడ్ బాత్ అయితే చేశాను. 15 డేస్‌కి ఒకసారి, 1 మంత్‌కి ఒకసారి అయినా ఇంట్లో రెమెడీస్ అయితే ఇలా హెయిర్‌కి అప్లై చేసుకోండి. హెయిర్ ఫాల్ అనేది కాదు, హెయిర్ కూడా డ్యామేజ్ కాదు. ఈ రెమెడీ వచ్చేసి నాకు మా అత్తమ్మ అయితే సజెస్ట్ చేసింది. నేనెప్పుడు కూడా మైదాకైతే పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది రెడ్‌గా అవుతుంది గానీ, ఎక్కువ యూజ్ అనేది ఉండదంట. ఇలా అయితే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది నాకు. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి హెయిర్ ఫాల్ ఉంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.